హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ 2025 బయాలజీ క్వశ్చన్ పేపర్ అయితే ఈ వీడియోలో అయితే చూసుకుందాం. అలాగే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అన్నమాట ఇవే వస్తాయి, అస్సలు వదలకుండా ఇవేవైతే చూపిస్తాను ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే ఒక లైక్ అనేది చేసి మీ అట్లాగే టెలిగ్రామ్లో అనేది జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇవైతే కొద్దిగా చూసుకున్నాను అండ్ దీనిలో ఏవైతే మీకు డయాగ్రామ్స్ అనేది ఉన్నాయో ఇక్కడ డయాగ్రామ్స్ ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏవైతే చూపిస్తున్నాయో ఇవే అనమాట వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇవైతే జస్ట్ ఒక దీనిలో అయితే ఉన్నాయన్నమాట. నేనైతే చాలా దీనిలలో అయితే అంటే ప్రతి ఒక్కటి షార్ట్ చేసి మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకటి మీరు చూసుకున్నట్లయితే చాలా అనమాట. సో ఇవేంటంటే మీకు విత్ ఆన్సర్స్తో పాటు ఉంటాయి కాబట్టి ఇదైతే కొద్దిగా చాలా ఎక్కువైతే పేపర్స్ అయితే ఉంటాయి. సో దీన్ని అయితే కొద్దిగా చూసుకోండి. మ్యాక్సిమం దీన్ని ఒక్కదాన్ని మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే 1 మార్క్ క్వశ్చన్స్ నాన్న. సో ఇలాగైతే ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఇవైతే కొద్దిగా చూసుకొని మీరైతే మస్ట్ అండ్ షుడ్ ఇవి ఒకటి చూసుకున్నట్లయితే ఒక పీడిఎఫ్ ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. అండ్ అది ఏదైతే నేను అప్పుడే పీడిఎఫ్ చెప్పించాను అది ఒకటి చూసుకున్నట్లయితే సరిపోద్ది. అండ్ అంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇద్దరికీ ఉంది. సో దీన్ని అయితే చూసుకోండి. అంటే ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఇదైతే తెలుగు మీడియం. సో అలాగైతే ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. సో ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ డయాగ్రామ్స్కి సంబంధించి ఇక్కడ చూపిస్తాను కదా ఏవైతే చూసుకోండి. అండ్ నేనైతే టెలిగ్రామ్లో ఇంకా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అనేసి నేను అక్కడైతే సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దాన్ని కూడా కొద్దిగా చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కటి ఏవైతే చూపిస్తాను ఇవే మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అనేది నేను లాస్ట్లో చూపిస్తాను, ఇవి ఒకటి చూసుకోండి. సో ఇవి ఒకటి చూసుకున్నట్లయితే సరిపోద్ది నాన్న. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట, దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి. అండ్ ఇవేవైతే చూపిస్తాను మ్యాక్సిమం దీని నుంచి మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. అన్ని క్వశ్చన్ పేపర్స్ కావాలంటే మీరు వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి. అండ్ ఇది కూడా కొద్దిగా చూసుకున్నాను, దీని నుంచి మీకు రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది కూడా కొద్దిగా చూసుకొని మంచి ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ బాడీ పార్ట్స్ అండ్ ఇవన్నీ కొద్దిగా చూసేసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో ఇది కూడా కొద్దిగా చూసుకోండి. అండ్ ఇదైతే ఫైనల్ పేపర్ అనమాట, దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి. అండ్ మీ క్లాస్లో అయితే మీకు ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అయితే చూపిస్తాను. అవి ఏంటంటే ఇవి ఒకటి చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇవి ఏవైతే చూపిస్తానో ఈ యొక్క పీడిఎఫ్లో మీకు అయితే ప్రతి ఒక్కటి కవర్ అవ్వడమే జరుగుతుంది. సో ఇది కూడా కొద్దిగా చూసుకోండి. మ్యాక్సిమం దానిలో ప్రతి ఒక్క దానిలోనే ఒకటే ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే రిపీటెడ్గా ఉండేది అయితే చూసుకోండి. సో రిపీటెడ్ డయాగ్రామ్స్ కూడా చూసుకోండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవైతే కొద్దిగా చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను ఏవైతే చూపిస్తాను ఇవైతే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. జస్ట్ ఇది ఒక్కటైతే చూసుకున్నాను. సో ఇక్కడ ఏవైతే చూపిస్తానో ఇవైతే కొద్దిగా చూసుకోండి. ఇందులో లాస్ట్లో అయితే నేను మీకు ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అనమాట ఇవైతే. సో ఇక్కడ డయాగ్రామ్స్ ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో ఇదైతే లాస్ట్ ఇయర్ది, బట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మీకు అయితే సిలబస్ అనేది చేంజ్ అవ్వలేదు కాబట్టి సో ఇదైతే చూసుకోండి. ఇదైతే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ నాన్న, ఇవైతే కొద్దిగా చూసుకున్నాను. సో ఇవి ఒకటి చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. అండ్ ఇవి కూడా కొద్దిగా టేబుల్స్ కూడా కొద్దిగా చూసుకోండి. టేబుల్స్ కూడా ఇవైతే ఇంపార్టెంట్ టేబుల్స్ అనమాట. జస్ట్ ఈ యొక్క పీడిఎఫ్ ఒకటి చూసుకునే సరిపోద్ది అనమాట. మీకైతే లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి ఇదే అడ్వాంటేజ్. సో ఇది ఒకటి చూసేసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారని అయితే అనుకుంటూ ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఈ యొక్క డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం ఇవే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ యొక్క డయాగ్రామ్స్ అన్ని మీరైతే ఫస్ట్ అయితే మీరు ఇదైతే చూసుకొని ఫీమేల్ రిప్రొడక్షన్ అండ్ మెయిల్ రిప్రొడక్షన్ సిస్టమ్ అని ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇవైతే మ్యాక్సిమం ఇవే దీని నుంచి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఫీమేల్ కానీ మెయిల్ రిప్రొడక్షన్ సిస్టమ్ కానీ దీనిలో ఏదో ఒకటి అయితే వస్తుంది. దీన్ని అయితే కొద్దిగా చూసుకొని మస్ట్ అండ్ షుడ్ ఇవైతే కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకుని మంచి ప్రిపేర్ అవుతారని అయితే అనుకుంటే ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్ గైస్. అండ్ ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, నాకు కూడా కొద్దిగా మోటివేట్గా ఉండి సో మీకైతే ఇలాంటి వీడియోస్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లోకి అయితే జాయిన్ అవ్వండి. మీకైతే ఒక పీడిఎఫ్స్ అనేది సెండ్ చేయడం అనేది జరిగిందనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.